రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల మీద వరుసగా దాడులు జరుగుతా ఉన్నాయి. మొన్న చూసుకుంటే కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ మీద, ఆయన ఆఫీస్ మీద ఒక దాడి జరిగింది. రీసెంట్‌గా మల్కాజ్గిరి నియోజకవర్గంలో గూడా ప్రజాప్రతినిధి మీద దాడి జరుగుతుంది. తాజాగా నిన్న బోనాల పండుగ సందర్భంగా ఘటం ఊరేగింపు, ఫలారం బండికి సంబంధించి అనుచరులు గావచ్చు, అభిమానులు గావచ్చు పిలిస్తే వెళ్లి అక్కడ పాల్గొని వస్తున్న క్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద ఒక దాడి జరిగింది. కొంతమంది ఆకతాయిలంటారా? లేకపోతే వారిని ఎవరైనా పంపించుంటారా? వాళ్ళందరూ గూడా దాడి చేసే ఇది చేసిర్రు. ఆయన అప్రమత్తంగా ఉండి కొంచెం తప్పించుకొని వెంటనే ఓయూ పోలీస్ స్టేషన్‌లో వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎవరు దాడి చేసినోళ్ళు? ఆకతాయిలే చేసిర్రా? మద్యం మత్తులో ఉండి చేసిర్రా? లేకపోతే ఎవరైనా పంపించిర్రా? అనే కోణంలో గూడా ఒక విచారణ అయితే కొనసాగుతుంది. దీని గురించి కొన్ని నిజానిజాలు కావచ్చు, ఆసక్తికర విషయాలు ఆయనే చెప్తారు. మాట్లాడి తెలుసుకుందాం. అన్న అసలు ఏం జరిగింది నిన్న దాడి విషయంలో? అది ఎవరైనా చేయించిర్రంటారా? లేక ఆకతాయిలు బోనాల పండుగ కాబట్టి కొంచెం మద్యం తీసుకొని అట్లా చేసిన వాళ్ళంటారా? ఇప్పుడు ఏంది అనేది పానిక్ సిచ్యువేషన్ ఉండే షాక్‌కి గురైనాం. మా దగ్గర ఉన్న 3 కారు వాళ్ళు షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే దారిలో ఎళ్తప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్ బ్లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, ముందు పోకుండా బండ్లు అడ్డం పెట్టడం అనేది ఎందుకు పోనిస్తలేరు. ఇటు జరగనిస్తలేరు, ఇటు ముందుకు పోనిస్తలేరు అంటే ఇక ఏం అర్థం కాదు. తర్వాత కొంచెం ముందుకు పోయినాక హారన్ కొట్టడం, వాడు వచ్చి ఏదో చేయడం, తర్వాత వాళ్ళే వెనక తిరిగి తిరిగి తిట్టుకుంటూ పోయి ఒక అతను బండి ముందాపి ముందుకొచ్చి బోనెట్‌ని కొట్టి, ఇక్కడ సైడ్ ఉన్నోళ్ళంతా మా గన్‌మెన్‌లని ప్లస్ వాళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళేమో నా డోర్ తీయాలి, లేకుంటే నా గ్లాస్ ఇప్పమనే నా మీకు డిమాండు. కొట్టడము ఇది అనేసి. ఇప్పుడు వేరే ఏదైనా విషయం ఉంటే మాటలైతాయి. మాటలే లేవు. మాటలు లేవు. ఏం డిస్కషన్ లేదు. డైరెక్ట్ అటాక్. రెండో విషయం ఎవరైనా వేరే ఏదైనా కారణం మా డ్రైవరు తప్పు చేసిండు, సైరన్ ఎక్కువసార్లు కొట్టినా అని అనుకున్నా, హారన్ ఎక్కువసార్లు కొట్టినా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే డ్రైవర్ మీదకే వస్తారు. అసలు డ్రైవర్ జోలికే పోలే వాళ్ళు. వాళ్ళ ఆలోచన అంతా నా మీదనే కాన్సంట్రేషన్ చేసిర్రు. అయితే నేను వాళ్ళు దిగేసి వస్తుంటే కూడా నేనేమనుకున్నానంటే వస్తుండొచ్చు మీరు అన్నట్టు మద్యం మత్తులో ఉండి కూడా వస్తే కూడా ఇదాకా వచ్చినాక మా గన్మెన్లు చూసినాక ఆగిపోతారేమో అనుకున్నా. కానీ మా గన్మెన్ల మీదకి కూడా వచ్చి వాళ్ళ మీదకి వచ్చేవాళ్ళు కొంతమంది అయిపోయారు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది అయిపోయారు. కాబట్టి జర ప్యానిక్ సిచ్యువేషన్ ఉంటే ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాల తర్వాత ఇది ఇంకా కొంచెం లేట్ అయితే ఏ దారికి పోతుందో మనకు తెలియదు. కాబట్టి నేను ఇమీడియట్గా సైడ్ బండి చేసుకొని వాళ్ళు కొడుతూనే ఉన్నారు, వచ్చేసినాం. వచ్చిన తర్వాత 100 డైల్ చేయడం, దాని తర్వాత ముందు పోగానే ఓయూపీఎస్ కూడా అక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో పర్టికులర్ ప్లేస్లో ఎలాంటి సీసీ కెమెరా లేదు. తర్వాత కూడా వేరే వాళ్ళు చెప్పిరు ఏంటంటే పొద్దున్న వాళ్ళు బండి ఎక్కడైతే ఆయన ఆపిండో అక్కడికి వచ్చింటే కెమెరా అవన్నీ దొక్కుతుండే, లైట్లు వస్తుండే. ఆ లైట్ లేని దగ్గర ఆపి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అది కావాలనో ఏందో మరి జరిగిందో అది విషయంలోనే కంప్లైంట్ చేయడం. 6 బండ్లు కూడా కనిపించింది కానీ బండ్లు నెంబర్ కనిపించలే రాత్రి కాబట్టి దాన్ని ట్రేస్ చేసి దొరుకుతున్నారు. అంటే దాడి ఘటన జరిగిన సమయంలో దాడి జరిగిన వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీతో పాటు ఉన్న మీ అనుచరులు కావచ్చు, మీ భద్రతా సిబ్బంది కావచ్చు, మీ అసిస్టెంట్ పిఏ కావచ్చు, ఎవరికైనా గాయాలైనాయా? ఎవ్వరికి గాయాలు కాలే. వాళ్ళు నా డోర్ తీస్తేనే ఏమవుతుండో కాకపోతుండే తెలుస్తుండే. నా డోరు నా గ్లాస్ తీయలేదు కాబట్టి ఏం జరగలే. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా నా మీదనే పెట్టిరు. కానీ నేను గ్లాస్ తీయలే కాబట్టి ఎలాంటిది కాలే. వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా నేను ఏం చూడలేదు. ప్లస్ వాళ్ళు ఏ విషయంలో వచ్చిరని మనకు అర్థం కాలే కాబట్టి ప్యానిక్ ఉండే కాబట్టి పోలీస్ స్టేషన్ చెప్పడం ఇక దాని మీదనే చూసుకోవాలని. అంటే వాళ్ళు రెక్కీ చేసినట్టు గానీ, ఈ ఏరియాలో ఎమ్మెల్యే గణేష్ అన్న వస్తున్నాను రెక్కీ చేసినట్టు గానీ, నిఘా పెట్టినట్టు గానీ ఏమైనా గమనించి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అన్న ఫలానా రోజు ఇట్లా మీరు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కనిపించారు అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అలాంటిది ఏం లేదు. అలాంటి రెక్కీ లాంటిది ఏమీ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా అంత షెడ్యూల్ కూడా డైరెక్ట్ వాట్సాప్లో గ్రూప్లో అందరికి తెలుస్తుంది. నేను కామన్గానే పోతాను కానీ ఇంతవరకు ఎప్పుడు కాలేదు. ఎవరు కూడా ఆలోచించారు కానీ నిన్న ఎందుకు జరిగిందో, ఎవరు చేసిరా చేయలేదా అర్థం కాని పరిస్థితి కాబట్టి నేను చాలాసేపు కూడా ఆడ ఉండాల్సి వచ్చింది. తెలుసుకోవాలని చూసుకొని, ఎందుకంటే భవిష్యత్తులో కూడా అసలు కారణం తెలుస్తుంది కదా అనేసి ఇంట్రెస్టే అంతసేపు ఉండాల్సి వచ్చింది. శ్రీ గణేష్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందుకు కూడా ఒక ఆయన బిజినెస్ ఏదో, ఆయన సామాజిక సేవ ఏదో, ఆయన ఫౌండేషన్ ఏదో ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండే వ్యక్తి. పెద్దగా గొడవలకు దీంట్లోకి పోడు. కూల్ మనిషి అనేది మీకు కాన్స్టిట్యున్సీలో ఒక ఉన్న పేరు. సో, గతంలో బీజేపీలో పోటీ చేసినప్పుడు కూడా దాదాపు గెలుపు దగ్గర దాకా వచ్చిర్రు. కొంత ఆహ్, ఓటమి చవిచూసిన పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మీరు ఊహించిన విధంగా మంచి మెజార్టీతోటి గెలిచారు. అంటే ఈ క్రమంలో మీకేమైనా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారా? లేక బిజినెస్‌లో ఏమైనా ఉన్నారా? వ్యక్తిగత ప్రత్యర్థులు ఉన్నారా? ఏమైనా గొడవలు దీనికి కారణం ఏంది? ఎవరైనా హస్తం ఉందనుకుంటున్నారా? నేను ప్రజా జీవితంలో వచ్చిన ప్రజలకు సేవ చేయాలని నా ఆలోచన అంతా ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలకు మేలు చేయాలని వచ్చిన వాని కాబట్టి ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు, నన్ను దగ్గర తీసిరు. మీరు అన్నట్టు గతంలో ఎప్పుడు లేకుండా కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని చోట్ల నాకు కూడా ఏంటంటే మన ఫ్రైడే నాడు డీసీపీ గారికి, నార్త్ జోన్ డీసీపీ గారు కూడా ఓరల్గా చెప్పేసి రావడం జరిగింది. పలానా వ్యక్తులు ఏదో బయట మాట్లాడుతున్నారంట,
వీరు ఇంతకుముందు కూడా వీళ్ళది ఈ నేర చరిత్ర ఉంది, మళ్ళీ కూడా భవిష్యత్తులో చేసే ఆలోచన ఉంది, ఇక ఏదేదో జరుగుతున్న యాక్టివిటీ కూడా కనిపిస్తుంది, కొంతమందిని పిలిచి తిట్టడం అవి ఇవి చేసిర్రు, నన్ను కూడా అటాక్ చేస్తారని అని చెప్తే ఇక ముందస్తుగా నేను ఈ అటాకులు, ఈ గొడవలు, ఈ పంచాయతీలు అంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసి, మా వాళ్ళు చేసి, మీ వాళ్ళు చేసి రోజు ఇదైతే నాకు ప్రజలు, నా పార్టీ టికెట్ ఇవ్వడం, ఆ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే గెలిస్తే ఒక్కొక్క నిమిషం వాళ్ళ మేలు గురించి నేను పనిచేయాలి. ఈ గొడవల గురించి కాదు, నాకు ధైర్యం లేదని కాదు, వాళ్ళతో ఫైట్ చేసడం కాదు, అవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు. మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తే ప్రజలకు సేవ చేయాలి, నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసే మీద కాన్సన్ట్రేషన్కి ఇలాంటి వాళ్ళతోటి ఆలోచించినా, వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినా, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని నా కార్యకర్తలే కావచ్చు వేరే వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి అనే ఒక ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ప్రశాంతమైన వాతావరణం గురించి ఎవరి మీద అయితే నేను కంప్లైంట్ ఇవ్వాలనుకున్న వారి పేరు, వారు ఏమేమి చేసిరని కూడా చెప్పడం అయింది. వారు నన్ను లెటర్ ఇస్తే, అంటే నేను లెటర్ ఇస్తే ప్రెస్కి పోతుంది, 2 రోజుల తర్వాత బోనాలు ఉంది, మా కంటోన్మెంట్ ప్రజలు సంవత్సరానికి ఒకసారి బోనాలు వస్తుంది, అమ్మవారి ఆశీస్సులు సుఖ సంతోషంగా చేసుకోవాల్సిన సమయంలో ఈ కేసులు గీసులే అరెస్టులు అయ్యి ఏమైనా అయితే అంతా వాతావరణం బాగుండదు. కాబట్టి నేను మంగళవారం వచ్చి వీలైతే నేను మీకు రిటర్న్ లెటర్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. వారికి కానీ అంతవరకు జరిగింది కాబట్టి పాత ఒక ఆలోచన ఉంది, అలాంటి వాళ్ళది కూడా కావచ్చు కాకపోవచ్చు, కానీ నాకు కూడా ఒక డౌట్ అయితే ఉండే, అంటే కాదని పూర్తిగా చెప్పలేము, అవునని కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. వారికి ఏంటంటే వేరే ఆస్పిరెంట్లు వేరే వాళ్ళ పార్టీలో వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని, వారు ఏదో బోనాలు పండుగ చేసుకుంటే వాళ్ళు లైటింగ్ పెట్టుకుంటే లైటింగ్ నేను పెట్టినియలే అని ఏదోదో ఆయనకు కోపాలు పెంచుకొని వేరే వాళ్ళతో చేసి నాకు అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇక ఎమ్మెల్యే నాకు ఎంత వేసేస్తా గీసేస్తా అన్నాడంట. కానీ అన్నింది నేను వినలే, ఎవరైతే చెప్పారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తామంటే నేను కంప్లైంట్ ఏనన్నందుకే నేను కూడా అన్నా ఎవరు ఇచ్చే పరిస్థితి ఉండరు, కానీ ఇస్తే చూద్దాం అనుకున్నాను. అది జరిగిన విషయం. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్న వ్యక్తి ఉన్నారో, మీ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కొంత ప్రజల మద్దతు దొరకడం లేదు, కొంత నెగిటివ్‌గా ఉంది. అందుకే మీ కాన్స్టిట్యున్సీ మీద కన్నేసిరని చెప్పేసి ఒక నాయకుని పేరు వినిపిస్తా ఉంది. అది మా కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు ఆయన, పార్టీలు టు గవర్నమెంట్ మారుతాడు, ఇట్లనే చేస్తుంటాడు. ఇదే జరిగినట్టు గతంలో కూడా జైలు పాలైంది, అన్ని పీడీ పాలైంది, అన్నీ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే పాలవుతాడేమో, మళ్ళీ చేస్తాడేమో అని మనకెందుకు డిస్టర్బెన్స్, ప్రశాంతమైన జీవితం కావాలి, పోలీస్ని ఆశ్రయించడం చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ తప్పితే ఎవరు చెప్పలే, వాళ్ళ యాక్షన్ తీసుకుంటారని కూడా నమ్మకం ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తానా మీకు టచ్‌లో ఐ మీన్ కనెక్షన్‌లో ఉన్నట్టు మీ పక్క నియోజకవర్గం కావచ్చు, మల్కాజ్గిరిలో సేమ్ ఇట్లాంటి పంచాయతీ ఉంది. ఇదే వారంలో పెద్ద లొల్లి అయింది. ఆల్మోస్ట్ అక్కడ ఎట్లాంటి పోలీస్ బందోబస్తు పెట్టి కొంత కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అంతకుముందు వారంలో ఆ మల్కాజ్గిరికి అసంతోన్న మేడిపల్లిలో మీ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న మీద వాళ్ళ ఆఫీస్ మీద దాడి జరిగింది. అంటే ఈ వరుస దాడులు అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు మనము దీన్ని అంచనా వేయొచ్చు? అంటే శాంతి భద్రతలు అదుపులో లేవనుకోవచ్చా? లేకపోతే ఈ దాడులకు తెగబడుతున్న వాళ్ళ మద్దతు ఎవరి మద్దతు ఉంది? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు? నేను అందరికీ చెప్పేది రాజకీయ నాయకులకు, మనము రాజకీయంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, గొడవలకు కాదు. ఇప్పుడు నేను కూడా యాజ్ ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే నేను డీసీపీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం రీజన్ ఏంది, ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగొద్దు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలనేసి నేను ఆశ్రయించడం జరిగింది. నేను వేరే మామూలుగా అయితే గొడవలు అవుతాయి, అలాంటి కాదు. నేను అందరికీ నాకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, గొడవలు పంచాయతీ కాదు, ప్రజల అవసరాలు ఏంది, ప్రజల సమస్యలు ఏంది తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేయాలి. కానీ ఈ కొట్లాడుకున్న పరిస్థితి సాంప్రదాయం కరెక్ట్ కాదు, దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొట్లాడుకోవద్దు, ఏమున్నా కూడా సామరస్యం, ఎలక్షన్ టు ఎలక్షన్ ఫైట్లు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ తర్వాత మాత్రం ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ గొడవలకు దారి తీసి గొడవలుగా మనం చూపించద్దు. ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది, ఎవరైతే ఇలాంటివి పాల్పడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. పోలీసులకైతే మీరు ఫిర్యాదు చేసిర్రు ఇప్పటికీ, మరి అంటే ఇట్లా జరిగింది అని చెప్పేసి పార్టీకి కానీ, పార్టీ పెద్దలకు కానీ, మీ పీసీసీకి కానీ, ఇంకా ఢిల్లీ పెద్దలకు కానీ ఎవరికైనా వాళ్ళ దృష్టిలో ఈ విషయం ఉంచే ప్రయత్నం ఏమైనా చేసిర్రు? అక్కడి నుంచి ఏమైనా మీరు మద్దతు కోరుకుంటారా? అంటే మీరు అన్న మాటకు నాకున్న స్వభావానికి నేను ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తే కూడా జనరల్గా ఏం ఆలోచిస్తారంటే ఏదో నాకేదో రైవల్ ఉందని అనుకుంటారు తప్పితే, ఆయన ఇలా ఇంతమందిని చంపిండు, ఇలాంటి క్యారెక్టరు, ఇట్లా పార్టీలు మారుతాడు, డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తారు అనేది మాత్రము ఎవరు కోణం తీసుకోరు. నేను ఇంతవరకు నా కంటోన్మెంట్ ప్రజలు నా వెల్విషర్ బలంగానే ఎదిగిన కాబట్టి, వాళ్ళ అందడండలు పార్టీ కూడా ఉంది కాబట్టి నేను ఎవరు కంప్లైంట్ ఇవ్వలే.
లా అండ్ ఆర్డర్ ఏం యాక్షన్ తీసుకుంటే కరెక్టో వాళ్ళకే చెప్పడం జరిగింది కానీ పార్టీ పెద్దలకు ఇలాంటి విషయాల్లో నేను కంప్లైంట్ కూడా ఇవ్వలేను. ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తారు. లా అండ్ ఆర్డర్‌ని నాలాంటి వాళ్ళని ఇబ్బంది కలిగితే ఏం యాక్షన్ ఉంటే అది తీసుకుంటారు. పార్టీ విషయంలో వస్తే పార్టీకి చెప్తా కానీ పార్టీ విషయం కాదు కదా! నన్ను చంపుతుంటే పార్టీకి ఏం సంబంధం? నాకు ఇబ్బంది కలిగిస్తే పార్టీకి ఏం సంబంధం? ఆ పార్టీ విషయాలకి దీనికి సంబంధం లేదు కదా! కాకపోతే పార్టీ పెద్దలతో అండదండాలు ఉంది. నేను గవర్నమెంట్‌లో ఏమైనా చేసినా కూడా 4 రోజుల్లో బయటికొస్తా. నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్తుర్రంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను కంప్లెయింట్ ఇచ్చిన. గతంలో కూడా ఇట్లా చేస్తే మా పీఏని తిట్టడం అది ఇది అయితే బెదిరిస్తే నేను కంప్లెయింట్ ఇస్తా అంటే అప్పుడొచ్చి ఏదో రిక్వెస్ట్ చేస్తే వదిలేసినాయి కానీ ఇప్పుడు చాలా టూ మచ్‌గానే అందరికి చెప్పుకొని తిరుగుతుండంట. దాని గురించి ముందస్తు జాగ్రత్త చెప్తే తప్పేం లేదు కానీ ఇచ్చిపెట్టినాం. నిన్న జరిగిన సంఘటన కూడా దానికి దీనికి డౌట్‌ఫుల్‌గా ఉండే కాబట్టి అది తెలిసినాక తెలుస్తది వెదర్ ఏమైందా ఏం కాదా అని. నిన్న మీరు డైరెక్ట్‌గా ఫేస్ చేసిర్రు కాబట్టి, అంటే మీకు కొంత బయట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి, మళ్ళీ ఇలాంటివి జరిగే అవకాశం ఉందా? అసలు మీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది? అంటే చట్టం తన పని తాను చేసుకోకపోతే చట్టానికి సహకరిస్తా అంటారా? లేక మీరు కూడా కొంచెం మిమ్మల్ని మీరు కాపాడుకునే ఆత్మరక్షణ అట్లాంటివి ఏమైనా చేయబోతున్నారా? నాకు ఆత్మరక్షణ అవసరం లేదు. ఏం లేదు. చట్టం మీద, మా ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది. కాకపోతే మనిషి టు మనిషికి పోలీస్ పెట్టలేం కాబట్టి అన్ని విషయాలు తెలవదు కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళ వాళ్ళ అవసరాలకు చేసుకుంటూ కోపాలకు చేసుకుంటారు కాబట్టి అది పక్కన పెడితే నా విషయంలో అంతా సేఫ్గా ఉన్నా సెక్యూర్గా ఉన్నా అంతా మంచిది అవుతుంది. ఎవరు నా జోలికి రారు, నేను ఎవరు జోలికి పోను. నేను ఎవరు జోలికైనా పోవాలంటే మాత్రం నేను కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేనే ఫైటింగ్ అంటే నాకు ఫైటింగ్లు చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయ ఫైటింగ్లతో నేను తిరగా. నాకు ఎవరైనా ఇష్టం ఉందంటే సర్వీస్ చేసేటోళ్ళు మంచి సొసైటీకి యూస్ఫుల్ వాళ్ళకి. నిన్న కూడా ఆ ఇష్యూని నేను సీరియస్గా ఏం తీసుకున్నా అంటే ఇప్పుడు ఏ కోణమా అని ఒక నిమిషాన్ని పక్కన పెడితే నిన్న నేను చూసిన ఇన్సిడెంట్ ఎవ్వరికి కావద్దు భారతదేశంలో ఎవరికి కావద్దు. అంత ప్యానిక్ ఉండే. ఎమ్మెల్యేకే భయపడలే, గన్మెన్లకే భయపడలే అంటే ఎవరైనా భారతదేశంలో అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి. ఏదో మత్తులో చేసేసిన దాని మత్తులో చేసిన అని కాదు. ఏన్నా కూడా సివియర్ పనిష్మెంట్ సిస్టమ్ తీసుకురావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అంటే మీకు నిన్నటి ఘటనకు సంబంధించి మీరు కంప్లెయింట్ చేసిర్రు. లేటెస్ట్‌గా పోలీసు ఏమన్నా అప్డేట్ ఇచ్చిర్రా? ఇంతమంది దొరికిర్రు, ఇంతమంది దొరకలేదు. వాళ్ళు ఫలానా వ్యక్తులని మీకు సమాచారం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటది. అట్లాంటి సమాచారం ఏమైనా చెప్పిర్రా? ఇంకా ఏం దొరకలే, ఇంకేం రాలే. వాళ్ళు వెతుకుతున్నారు. రాత్రంతా వాళ్ళకు నంబర్ ప్లేట్లు లేవు కాబట్టి తెలవలే. ఇప్పుడు పొద్దున్న షాప్స్ ఓపెన్ అయినాక దాని ద్వారా సేకరించాలని చెప్పారు. ఖచ్చితంగా వాట్ ఈజ్ వాట్ అని తేలిపోతుంది. కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ అంటేనే కొంత టఫ్ కాన్స్టిట్యూన్సీ అన్న. ఎందుకంటే దీన్ని డెవలప్ చేయాలన్నా, ఒక రోడ్ తోవాలన్నా, ఒక గోడ కట్టాలన్నా, అటు ఆర్మీ నుంచి, సెంట్రల్ నుంచి ఒకటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్లస్ ఇటు గవర్నమెంట్‌కి సంబంధించి కూడా ఇక్కడ రాజకీయాలు కూడా ఒక రకమైన ట్రయాంగిల్ రాజకీయాలు నడుస్తా ఉంటాయి. సో, మీరు ఈ రాజకీయాలు ప్లస్ అటు ఈ కంటోన్మెంట్ ఏరియా ఈ మిలిటరీ అనేదాన్ని ఎట్లా మీరు చేయబోతా ఉన్నారు? ఇప్పటివరకు 18 నెలలలో ఎలాంటి కార్యక్రమాలు చేసినారు? రేపు మీ ఫ్యూచర్‌లో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? ఈ విషయంలో నేను ఒకటే నిమిషం మాట్లాడి ఎండ్ చేస్తాను. గతంలో మీరు చెప్పినవి అన్నీ వర్తిస్తుండే. మా ప్రభుత్వం వచ్చినాక మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి ఈ కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు ఇది డిఫెన్స్ ఆధీనంలో ఉందా, జిహెచ్ఎంసీ లిమిట్స్లో కలిసిందా అన్న విధంగా వ్యవహారం ఉంది. మొన్ననే 303 కోట్లు ఎలివేటెడ్ కారిడార్కి భూ బదలాంకి ఇవ్వాల్సిన నిధులు కంటోన్మెంట్కి వచ్చే విధంగా జీవో తీసుకొచ్చి డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి తీసుకురావడం, మాకు ధోబిఘాట్లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావడం, రామన్న కుంట చెరువు కావచ్చు, తిరుమలగిరి లేక్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా మాకు 1 MGD వాటర్ కావచ్చు, ప్రతిదీ కంటోన్మెంట్ కూడా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ ఉందో అదే మాదిరిగా ఇక్కడ వర్క్ అవుతుంది. ముందు ఇవన్నీ ఏంటంటే ముందున్న ప్రభుత్వాలు పట్టించుకోలే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తారు కాబట్టి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్కి నేను ఎక్కడ దూరం అవుతానన్న భయము తోటే నేను ముందస్తే ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు కన్ఫ్యూషన్ చేసి అవి గొడవలు పంచాయతీలో పోతే నేను చేయాలనుకున్న అభివృద్ధి కావచ్చు, నా విజన్ ఏదైతుందో దానికి దూరం అవుతాను జాగ్రత్తగా పోతున్నాను. ఫైనల్‌గా అన్న ఈ దౌర్జన్య రాజకీయాల గురించి అండ్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ గురించి మీ కామెంట్ ఏంటి? అంటే దీనికి వేరే దానికి లింక్ లేదు. ఈ సంఘటనే వేరే దానికైతే ఏం చెప్పలేం. జరిగినది ఇదే. వేరే వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఇదైతే మా విషయం అంతే, నా పర్సనల్ విషయం. జరిగిన విషయం అది ఏం కథ అనేది అవర్స్లో తెలిసిపోతుంది. అంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కావచ్చు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో చేసినట్టు డెవలప్మెంట్ కావచ్చు, ఓర్వలేకనే కావాలని కొంతమంది ఇట్లా కుట్రలు చేసి నా మీద దాడి కాదు అత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కూడా నేను చట్టపరంగానే ముందుకెళ్తా, నాది దాడులు చేసే సంస్కృతి కాదు,
పార్టీకి గానీ, అధిష్టానానికి గానీ నా మీద జరుగుతున్న దాడులకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. పోలీసులకు సహకరించి వారితోనే ఈ విషయంలో ముందుకెళ్తా అని చెప్పేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్‌తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్.